డీలిమిటేషన్ బిల్లు పాస్ అయి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ రఘునందన్ రావు. ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాల్ని 850కి పెంచబోతున్నామని స్పష్టం చేశారు. దక్షిణ భారతానికి నష్టం జరుగుతుందంటూ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ రఘునందన్ రావు. ఆయాసపడుతున్నారు, ఆవేశపడుతున్నారు, ఏమి లేని చోట ఎగిరెగిరి పడుతూ ఎట్లా పాస్ అవుతుంది బిల్లు అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాం, డీలిమిటేషన్ బిల్ పాస్ అవుతుంది, మహిళా బిల్ పాస్ అవుతుంది. మేమేదో చేస్తాం, దక్షిణాది నుంచి ఏదో హీరోలు అవుతామని చెప్పి నీకంటే ముందు కూడా చాలా మంది ప్రకాష్ రాజులు, కమలాసన్లు, రంగేసుకున్నాడు, రంగేసుకోనోడు రకరకాల మాటలు మాట్లాడి ఏమవుతుంది అన్నారు. ఉత్తర భారతానికి వస్తే అసలు ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా కాదన్నారు. మోడీ ఒక్కడే ఉన్నాడు. ఆర్టికల్ 370 రద్దయింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగమైంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు కూడా జరిగినాయి. అట్లే నిన్నయాల రోజు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయింది, ఇక భవిష్యత్తులో నేనే గొప్ప లీడర్ని అవుతా, దానికి దక్షిణాది అని ఒక పేరును పెట్టుకొని బ్రాండ్గా పోతామని చెప్పి పోతూ గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు పాలించిన ఆయన కూడా మోడీ గారిని గిట్ల తిట్టిండు. ఎగిరెగిరి పడికే ఎంగిలి ఇస్తారాక అన్నట్టు ఎంత చెప్పినా అర్థం కాలే. ఆ 10 ఏళ్ళు ఉన్న ఆయనకి ఎగిరిపడ్డాడు. ఇలా ఏడవై పడ్డాడో చూసినాం. ఈయన మొదటిసారి అధికారంలోకి వచ్చిండు. 1వ తారీఖు జీతాలు ఇవ్వంటే జీతాలు ఇచ్చుడు శాతనైతే లేదు, కానీ ఈయన కేరళకు ఫైనాన్స్ చేస్తాడంట, తమిళనాడుకి చేస్తాడంట, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుంటాడంట. అన్న బిల్లు పంపించినాం, బాగా చదువు, ఎట్లా అడ్డుకుంటావో తెలుసుకో, ఇవాళతో రేపతో ఢిల్లీకి రా, 19వ తారీఖు రోజు పాస్ అయిందనే వార్తకి అందరిని సపోర్ట్లు కొట్టుకొని మేము కూడా వచ్చి తెలంగాణలో స్వీట్లు పంచుతాం. చాలా మంది